పోలవరం జిల్లా గంగవరం మండలం ఉయ్యాలమడుగు లక్కొండ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోంది. డిఎఫ్ఓ శివకుమార్ పర్యవేక్షణలో అటవీ బృందాలు పులి కోసం గాలుస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. సాయికృష్ణ, పెద్ద పులి సంచారంపై తాజా వివరాలేంటి? స్వప్న, ఈ విశాఖ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి పెద్ద పులిని పాపికొండల అభయారణ్యంలోకి వదిలిపెట్టిన తర్వాత ఇప్పటికి నెల రోజులు దాటేసింది. అది గత నెల 22 నుంచి రంపచోడవరం మన్యం నుంచి జనావాసాలు గిరిజన గూడాలు దాటుకొని ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం అన్నవరం క్షేత్రం సమీపంలోకి వెళ్లి మళ్ళీ వెనక్కి మళ్లిన పెద్ద పులి ఏలేరు నుంచి రాజవమ్మంగి ఏలేరు అడతేగల మీదుగా గంగవరం మండలంలో ప్రస్తుతం తిష్ట వేసింది. అక్కడే ఉంది. ఏలేరు పరివాహక ప్రాంతం వెనక జలాల వైపు అది సంచరిస్తోంది. పిడతమామిడి, వేములోబ ఈ పరిసర ప్రాంతాల నుంచి అది లక్కొండ ఉయ్యాలమడుగు అటవీ ప్రాంతానికి చేరింది. ఈ పరిసర గ్రామాల్లో చలక వీధి, గొరగుమ్మి, పెదగార్లపాడు ఈ ప్రదేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గిరిజన గ్రామాలు. వేసవకాలం ప్రస్తుతం అంతా ముమ్మరంగా పొలాలకు వెళ్తున్నారు గిరిజనులు. జీడీ పెక్కలు ఏరుకునే పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఈ పులి భయంతో ఏలేశ్వరం, అడ్డతీగల, ప్రస్తుతం గంగవరం ఈ మండలాలంతా కూడా జనం చాలా ఆందోళన చెందుతున్నారు. రోజు తరబడి ఈ పులిని ఇలా సంచరిస్తూ ఉండటంతో వ్యవసాయదారులకి, స్థానికులకి, గిరిజనులకు, అటవీ ప్రాంతంలో సంచరించే వారికి అందరూ కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మొన్న ఆదివారం రాత్రి పశువులపై దాడి చేసి అది దూడను చంపేసింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎక్కడ మరి పశువుల్ని ఎక్కడన్నా చంపిందనే కోణంలో కూడా అటవీ అధికారులు పరిశీలన చేస్తున్నారు. బృందాలు అయితే దాన్ని వెంబడిస్తూనే ఉన్నాయి. అనేక సార్లు ప్రయత్నాలు అయితే చేశారు తిరిగి పట్టుకునేందుకు. ఎక్కడా చిక్కటం లేదు. శాటిలైట్ కాలర్ ద్వారా దాన్ని చిత్రాలు అయితే ఎప్పటికప్పుడు అటవీ అధికారులకైతే వస్తున్నాయి. ప్రస్తుతం అడ్డతీగల సబ్ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి కూడా అక్కడే పర్యవేక్షణలో పులిని మాత్రం చూస్తున్నారు. దాన్ని పట్టుకునేందుకు మాత్రం ఇంకా ప్రయత్నాలు అయితే అలాగే కొనసాగుతున్నాయి. అది తిరిగి రంపచోడవరం మీదుగా విడిచిపెట్టిన ప్రదేశం పాపికొండల అభయారణ్యానికి వెళ్తుందా లేదా మరొక వైపు అడతీగల వైపు దారి మళ్లిస్తుందా అనేది కూడా అటవీ బృందాలు అయితే ప్రస్తుతం పర్యవేక్షణ చేస్తున్నాయి. ఈ పులి సంచారంతో గిరిజన గూడాల్లో మాత్రం తీవ్ర భయాందోళన నెలకొంది. స్వప్న, ధన్యవాదాలు సాయికృష్ణ.